చంద్రబాబు నాయుడు గారు పద్దాకా లెగిసి చేతులు ఒప్పడం బెదిరించడం ఈయన ముఖ్యమంత్రి గారు పారిపోతాడంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడన్నా పారిపోయాడు అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా పారిపోయాడు అధ్యక్ష? ఈ పారిపోవటాల గురించి చెప్పాలంటే అధ్యక్ష నేను ఊరిని కూర్చుని లిస్టు రాసుకున్నా అధ్యక్ష, 4 అధ్యక్ష. అధ్యక్ష పారిపోవటం అధ్యక్ష మొట్టమొదట మొదలెట్టింది అధ్యక్ష ఓడిపోగానే కాంగ్రెస్ లోంచి తెలుగుదేశంలో పారిపోయాడు అధ్యక్ష. ఫస్ట్ 1983లో. రెండోది అధ్యక్ష చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు అధ్యక్ష. చంద్రబాబు గారు చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష మూడోది, మీకు సిగ్గుండాలి, మీ నాయకుడికి అంతకన్నా సిగ్గుండాలి, ఓటు నోటు కేసులో అధ్యక్ష హైదరాబాద్ నుంచి కాలగట్టు మీద పారిపోయి వచ్చాడు అధ్యక్ష. అధ్యక్ష మళ్ళీ కరోనా రాగానే అధ్యక్ష కాలగట్టు నుంచి హైదరాబాద్ అద్దాల మేడలోకి షిఫ్ట్ అయిపోయాడు అధ్యక్ష. 4వది అధ్యక్ష అది. అధ్యక్ష ఇప్పుడు ఢిల్లీ వెళ్ళలేదు అధ్యక్ష. ఆ మధ్య ఢిల్లీ అన్నాడు సార్ అధ్యక్ష. మోడీ గారి పేరు కూడా అట్లా బ్లాక్ డ్రెస్లు వేసుకుని దేశాలంతా ఆయన మోడీ గారికి రాని భాష తెలుగు భాష అధ్యక్ష, వాళ్ళకి ఎట్టకు రాదని ఇక్కడ సందులు గొంతుల్లో తిట్టాడు అధ్యక్ష. ఢిల్లీ వెళ్తాం మానేశాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ముసుగేసుకుని వెళ్ళి చీకట్లో చిదంబరం గారి కాళ్ళు పట్టుకున్నాడు అధ్యక్ష. అధ్యక్ష నేను ఇందాక రాసుకున్నాను. కనిపించిన దొరికిన వాళ్ళందరికీ అధ్యక్ష ఎవరు కనపడితే వాళ్ళకి ఎవడొకటి అలయన్స్ లేకుండా పోటీ చేయడు అధ్యక్ష. ఎవడు కనపడితే ఆడితే అలయన్స్ పెట్టుకుంటాడు అధ్యక్ష. అయిపోయినాక అధ్యక్ష నా ప్రతిభ వల్లనే గెలిచాను, నన్ను చూసి ఈ రాష్ట్ర ప్రజలు ఓటేశారని చెప్పి వాళ్ళు లీడ్స్ పెడుతూ అంటాడు అధ్యక్ష. అధ్యక్ష అదే